అయ్యో. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ మిస్టర్ ఆనంద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, టూ టౌన్ పోలీస్ స్టేషన్. హార్టీ కంగ్రాచులేషన్. అమ్మా, చిన్నన్నయ్య అనుకున్నది సాధించాడే. ఇన్స్పెక్టర్ నవ్వుతా అన్నాడు, అయ్యాడు. తమ్ముడు, నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా పట్టుబట్టి ఇన్స్పెక్టర్ అయ్యావు. గుడ్. కానీ ఎందుకో ఇది నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమో అనిపిస్తుంది. అన్నయ్య, మనం డిగ్రీ మనల్ని పరస్పరం చాలా అవమానించుకున్నాం. ఇంతకాలానికి డిగ్రీ మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా డిగ్రీని గౌరవించాలి కదా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? రవిని గురించేరా. వాడెక్కడున్నాడు, ఏమయ్యాడు? అంబారే జంబారే రంభాడ వచ్చింది తుంబాల మీద. అంబారీ లంబారీ జుంబాంబ దరువేగి నీ సోపు మాడా. వాయిస్తా తప్పెట్లు, వేయిస్తా చప్పట్లు, నడిపిస్తా ఓ నడక ఆటాడవే. నడుమిస్తా ఒడుకుంటే బాటయ్యరా. అంబారే జంబారే రంభాడ వచ్చింది తుంబాల మీద. కన్నె మొగ్గ కన్ను కొట్టి గుండె గిల్లే, కుర్ర బుగ్గ ఎర్రనైన సిగ్గు జల్లే. లయలే చుట్టాలు ఒయలే అందాలు నేవే. చంపగిల్లగానే ఒళ్ళు చెమ్మగిల్లే, సొంతమైన కాడ ఏడు సొమ్మసిల్లే. కళ్ళుకి మా ఊరు కుళ్ళుకి నా పేరు రారా. నాజుకు నచ్చిందిలే, నా జోరు పెంచిందిలే. జింగినానా తందనానా జింగినాలా తందనానా. అంబారే జంబారే రంభాడ వచ్చింది తుంబాల మీద. ఇన్ని వంపులున్న ఒళ్ళు దాచుకోక, ఒక్కసారి వస్తది రాక రాక. ముగ్గుతో అందాలు తిప్పుకుంటే చాలు రావే. నా గోవ పలికిదిలే, అరు జింగినానా ఓ తందనానా. అంబరే జంబరే రంభాడ వచ్చింది తుంబాల మీద. అంబరీ లంబరీ జుంబాంబ దరువేయి నీ సోకు మాడా. వాయిస్తా తప్పెట్లు, వేయిస్తా చప్పట్లు,
నడిపిస్తావో నడక ఆటాడవే నడుమిస్తా ఒడుపుంటే వాటేయరా దేశ రక్షణ కోసం వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు, సుప్రసిద్ధ సినీతార, వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరాం గారిని కోరుతున్నాను. My dear friends, I congratulate and appreciate the famous film star Meenakshi Seshadri, who came specially from Bombay to give this brilliant performance for the welfare of our Jawans. I feel very, very happy to honor her on this occasion on behalf of this organization. Friends, let me also congratulate and appreciate our Ravi Kumar, who has given a brilliant performance in this function which is meant for raising the welfare fund for our Jawans. వచ్చావా? పని చేసుకొచ్చావా? భారత్, ఈ డీల్లో మన లాభం 2 లక్షలు. నీది పావలా వాటా 50,000 తీసుకో. మీకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచా? ఏమని? వండర్ఫుల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ వీపీస్, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివానైనట్టు యుద్ధంగా మారబోతున్నదట. యా అల్లా, రవి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ క్షణంలో అల్లా నిన్ను చల్లగా చూశాడు. లేకపోతే అక్బర్, నన్ను ఎప్పుడూ కాపాడేది మీ అల్లా కాదు, మా రాముడు కాదు, వీడి జీసస్ కాదు, మరో మా అన్నయ్య భారత్. ధర్మం తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది. మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి 2 నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రు స్థావరాన్ని ఈ రోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కదలు. రవి, శత్రువులు 100 మంది దాకా ఉంటారు. మరి మనం అందరం పోగా మిగిలింది 5గురు. భారత యుద్ధంలో పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. ఏమైంది? జయం మనదే. జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి. ఆ దొరగొట్టేద్దాం.
డబ్బు నాకెందుకు బావు? ఇదంతా నేనేం చేసుకుంటాను? తులసి, నాకు డబ్బు అవసరమైన రోజుల్లో నువ్వు నా కోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావో నాకు ఇంకా బాగా గుర్తుంది. నీ రుణం ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ తీర్చుకోలేను. నా ఆస్తిని అంతస్తుని పంచుకునే హక్కు నీ ఒక్కదానికే ఉంది. రేపు ఉదయం వస్తాను. నువ్వు మీ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళదాం. మీ ఇంకా బాబు? అవును తులసి, నాకు సంబంధించినంతకు నువ్వే చేతవి. తులసి రామాయణంలో రాముడు లేడని నువ్వు బాధపడుతుండే కానివి, కానీ ఈ భారత రామాయణంలో సీత దొరికినందుకు నేను అంతపడుతున్నావు. తులసి ఖుష్ హో గయా, బహుత్ ఖుష్ హో గయా. వస్తాను తులసి. భరత్ భాయ్ తో నేను కూడా బజార్ దాకా వెళ్తాను. నా ఖాళీ ఈ రోజు ఇక్కడే. దశరథ రాముడు నీ వంట, ధరణిత సోముడు నీ వంట, ఎదిగే వలపై మదిలో మనసై రావయ్యా, ఏలుకోవయ్యా, హృదయమే తనువుగా మనువులే కలవగా రావయ్యా. వాకిట వెలసిన తులసమ్మ, బలపుల పూజ వరసమ్మ, ఎదుటే నిరి ఎదలో మెరిసే పూవమ్మ, తోకావమ్మ, కుంకుమ బరిణల అధరమే కలపగా రావమ్మ. రాళ్ళల్లో గౌతమిలా నేనుంటే, కరుణించే పాదాలే సోకేనంట. చిరునవ్వే సిగపువై నువ్వుంటే, చిగురాకి చీరలే చుట్టుకుంటా. ప్రేమ చాలయ్య శృంగార రామ, నా తీపి కౌగిలు పండించవమ్మ. వసంతం తెచ్చి వరాలే ఇచ్చేయి, వరిస్తే నీ చెయ్యి, సహిస్తా ఇచ్చేయి. కలలే నిజమై కలిసే గతలో. వాకిట వెలసిన తులసమ్మ, బలపుల పూజకు వరసమ్మ, ఎదిగే వలపై మదిలో మనసై రావయ్యా, ఏలుకోవయ్యా. కుంకుమ బరిణల అధరమే కలపగా రావమ్మ. ఉదయంలా ఉదయానే ఎదురైతే ఊరేడే నాయుడై వెచ్చగుంటా. చీకట్లో దీపంలా వెలుగైతే, నీడల్లే నీ చుట్టూ అడుకుంటా. ఆ మాట చామ్మవో ముద్దుగుమ్మ. గుమ్మాలకే పచ్చనమ్మ, సరేలే చిలకమ్మ, జతయ్యే వలపమ్మ. అయోధ్య కుదిరాక అయోధ్యే మనదమ్మ. కదలే బ్రతుకై కదిలే జతలో. దశరథ రాముడు నీ వంట, ధరణిత సోముడు నీ వంట, ఎదుటే నిలిచి మెరిసే పూమ్మ, తోడు కావమ్మ. హృదయమే తనుగా మనువులే
అయ్యా ఓ అయ్యా, ఏంటయ్యా నిద్రపోతున్నావా? లేదమ్మా, ఆ బాబుగారితో నీ బతుకు ఎంత పచ్చగా ఉంటుందని కలలు అబ్బా. అంటున్నా. ఇప్పటికైనా నువ్వు బాబుగారిని నమ్మావు, అంతే చాలు. ఏం మనసే, మమ్మల్ని వదిలేసి ఈ పేటను వదిలేసి దూరంగా వెళ్ళిపోయి గొప్పదాని అయిపోతున్నావట. ఎవర్రా మీరు? అంటే మీరేనన్నమాట ఆ యదవ. తెగ మరి అస్సలు మీరు ఇప్పుడు ఎందుకు కాసినట్టురా? నీ కూతురుతో చివరిసారిగా సరదా గడుపుదాం. కారు కూతలు కూసావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. ముసలు కూడా కోపం వచ్చింది రోయ్. సే ఇంకోసారి మా ముద్దు చెల్లించావంటే నీ దారి నీది, మా దారి మాది. ఏమంటావు? నేను అంటే అంతే. సరే ఓకే. కానీ మా అయ్య కూడా నాతో రావాలి. పక్కన ఉన్నాడు రోయ్. మామా నువ్వు ఇక్కడ ఇస్తే తీసుకో, మా పని మీద చేద్దాం. అరే అట్లా చూస్తావేంది బే, దాని హెత్తుకురా ఇంట్లోకి. కొట్టయ్యా, తప్ప కుక్కల్ని. అమ్మా వీళ్ళ సంగతి నేను చూస్తాను. రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, మైనే దిల్ తుజ్కో దియా, మైనే దిల్ తుజ్కో దియా, ఓ రమయ్య రమయ్య వస్తావయ్యా, రమయ్య. అయిపోయింది భయ్యా, అయిపోయింది. నా బ్రతుకుని చింపేసిన ఈ కుక్క ఇప్పుడు అయ్యని కూడా చంపే భయ్యా. నా శీలాన్ని దోచుకున్న ఈ కుక్కలు ఇప్పుడు నా కడుపుని కూడా కాల్చేసాయి భయ్యా. నా బిడ్డను చంపేశాయి భయ్యా, చంపేది.
జారి పడుకుంటాను. ఈసారి మమ్మల్ని ఇటు దారి లేదు, ఇటు దారి లేదు. నేను మీకు ముందే చెప్పానురా, తులసి నా చెల్లెలు. ఈ దేశంలో ప్రతి ఆపిల్ల ప్రొద్దున్నే లేచి పూజించే తులసి మొక్క కన్నా పవిత్రమైనది. చేతిలో చెయ్యేసి చెప్పానురా, లంకను కాల్చిన భక్తుడి మీద ఒట్టమ్మా. నీ జీవితంలో రావణాసురుడు కనిపిస్తే చెప్పు, వాడి 10 తలలు అడ్డంగా నరుకుతానని. అయ్యా నీ బ్రతుకులో పడ్డ మచ్చని మర్చిపోయాయమ్మా. నిప్పుల్లో నిలబడ్డ సీతమ్మలాగే నువ్వు పవిత్రురాలి. హంతకుడు 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 హంతకుడు. అబ్దుల్, వచ్చావా భారత్? విన్నావా ఈ హంతకుడి చరిత్ర? తులసి రామాయణంలో ఉన్న రావణాసురుల ముగ్గురిని అడ్డంగా నరికేశాను. నేను కత్తి చేతపడిన తర్వాత చేసిన ఒకే ఒక మంచి పని. ఇది లోకానికి మంచి పని కాదట, కోర్టు నాకు ఉరిశిక్ష వేస్తుందట. వేసుకొని ఉరిశిక్ష వేసుకొని. అబ్దుల్, నువ్వు చేసింది హత్య కాదు, రామాయణంలో రాముడు చేసిన పవిత్రమైన పుణ్యకార్యం లాంటిది. నీకు తెలుసు, ఇప్పుడు నా దగ్గర లక్ష కాదు, కోట్ల రూపాయలున్నాయి. 3 కాదు 30 మంది రావణాసురులను నరికి పోగులేసినా సరే తిరుగులేని లాయర్ని పెట్టి నేను నుంచి కాపాడుకుంటాను. అది నా బాధ్యత. డోంట్ వరీ. బాబు, అమ్మా, హానికాలంలో నాతో అన్నిళ్ళు కష్టాలు పంచుకున్నవాడు వీళ్ళిద్దరు. మీ తర్వాత ఈ ప్రపంచంలో ఆప్తులని చెప్పుకోదగ్గ కూడా వీళ్ళే. నా కోసం సర్వస్వం పోగొట్టుకుని తులసి, అందుకే ఆమెను నేను ఇప్పుడు పోగొట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి అబ్దుల్ తులసి ఇద్దరు మన ఇంట్లో ఉంటారు. అమ్మా, అందరు రండి. ఎవరు వచ్చారో చూడండి. అందరు రండి. ఏమిటి బాబు? చూడండి. నాయనా రండి. తమ్ముడు, అన్నయ్య. బాబు రవి. అమ్మా, అన్నయ్య, ఏరా తమ్ముడు, అన్నయ్య, మీ గురించి నేను ఏదేదో ఊహించుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. రవి, భారత్, నీ తమ్ముడు ఎలా వచ్చాడో ఒక్కసారి చూడరా. బాధపడతామా, కన్న తల్లిది. నీ సేవకు దూరమైన ఈ దేశమాత సేవకి ఈ చేతిని అర్పణంగా వదిలేసి వచ్చాను. ఈయనెవరు? నేను చెప్తాను. శ్రీరామచంద్రుడు
లక్ష్మణ్ణి తోడు లేకుండా అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే నేనే ఆంజనేయుడై ఆ లోటు తీర్చాను. అబ్బా అబ్బా ఈయన నిజంగా హనుమంతుడే. ఆమె ఎవరు? చెప్తాను రవి. వనవాసంలో ఉన్న సీతమ్మరా ఇంతకాలంగా రావణాసురుల చెర మగ్గిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య రాముడే ఈమెను విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఆశ? వెల్ మిస్టర్ మోహన్, వెల్కమ్. థ్యాంక్ యూ. దీనిలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా సమావేశం ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అంతటి మంచి పారిశ్రామికవేత్త ఇక్కడికి రావడం నిజంగా 3 గులాబీలు 6 సంపెంగలుగా ఉంది. మా ఫ్రెండ్స్ తో పరిచయం చేస్తానండి. 1 minute భారత్. మీట్ మిస్టర్ మోహన్. మాట్లాడుకుంటుండే. హలో, గ్లాడ్ టు మీట్ యూ. ఈమె మిస్ ఆశ. ఈ మిస్ ని మిస్ చేసుకోవాలని ఆశపడుతున్న మోహన్ నేను. గ్లాడ్ టు సేమ్ విత్ యూ. థ్యాంక్స్. 1 minute. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆశ, మన ఇద్దరం కలిసి చూసినట్టు గుర్తుంది. ఎక్కడ ఎక్కడ? టీవీలో చూస్తుంటారు. ఎస్, యు ఆర్ రైట్. టీవీలో చూసాం. మన ఇస్తా రోజు ఆనంద సమయంలో మరిచిపో నేస్తా హృదయం ఉంటే సాధ్యమా అంటూ మీ గొప్ప ట్రాజడీ పాట పాడారు, రైట్? సారీ సార్, ఆనాటి మీ ఆనందానికి నా పాట అంతరాయం కలిగినందుకు వెరీ సారీ. నో. ట్రాజడీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ లైక్ ఇట్. ట్రాజడీ మీ జీవితంలో భాగమైతే ఆశకి జీవితమే అదైనట్టుంది. ఆశ, మోహన్ గారిని చూసుకొని స్నేహితులందరినీ మర్చిపోయినట్టున్నావు. మమ్మల్ని అందరినీ పిస్తే మోహన్ గారు బాధపడతారేమోనని భయపడి ఉంటుంది కదా ఆశా గారు? వాట్ ఆశా, ఇంతకు ముందే మీరందరూ స్నేహితులా? ప్రాణ స్నేహితులు. ఎస్, భారత్ ఆశ కలిసి టీవీలో యుగళ గీతాలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆశా, యు హావ్ చీటెడ్ మీ. నువ్వు టీవీలో పాడేదానో నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? సారీ, నాకు ఆ సందర్భం రాలేదు. ఇప్పుడొచ్చింది మంచి సందర్భం చెప్పడానికే కాదు, మళ్ళీ ఓ యుగళ గీతం మమ్మల్ని అందరినీ రంజింపజేయడానికి. భారత్ నుంచి నేను హామీ ఇస్తున్నాను. వి ఆర్ రెడీ. మీరు రెడీయా? సారీ, నేను ఆ పాటను ఎప్పుడూ మర్చిపోయాను. మీరు సారీ అంటారని నాకు ముందే తెలుసు. భారత్, నీకు ఏవైనా గుర్తుందా, లేక నువ్వు సారీ మర్చిపోయానంటావా? మర్చిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కానీ పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను. దాట్స్ కరెక్ట్. విన్న మేమే మర్చిపోలేదు. ఆశ మర్చినా అనుభవించి పాడే నువ్వెలా మర్చిపోతావు? కమాన్, ఓ మంచి యుగళ గీతాన్ని సోలో చేసి అందరికి పిచ్చే పాడి. ఆశకి మర్చిపోయిన పాట మైతుకు రావాలి. భరత్, మీరు పాడాలి. Cheers. మరువకుమా మనుగడలో ఈ మధుమాసం మన కోసం ప్రేమ పల్లవించూలు పూసే కౌగిలింతలు సంతకాలు చేసిపోయి జీవితాలలో మరుకుమా అనురాగం మనుగడలో మకరందం.
పూలమాలలంటి జ్ఞాపకాలలో పూవరబోసుకున్న జీవితాలలో మరువకుమా అనురాగం మనుగడలో మకరందం ఈ మధుమాసం మన కోసం ప్రేమ అల్లరించి పూలు పూసే కుగిలింతలో సంతకాలు చేసిపోయే జీవితాలలో మరువకుమా అనురాగం మనుగడలో మకరందం ఆ, 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 ఆ. ఆశ వండర్, చాలా బాగా పాడావు. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళంతా గుంపుతారు అదరగొట్టేశారనుకో. ఒరే పెట్రా, ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టమ్మా. ఒక్క నిమిషం. మీ అన్ని ఎవరో పెద్దవాళ్ళు పిలిచాట, వాళ్ళు రాగానే కలుస్తాను. ఆ మాట గంట నుంచి అంటున్నావు. ఆ పెద్దవాళ్ళు ఎవరు? వచ్చారు పెద్దవాళ్ళు. ప్లీజ్ వెళ్ళు. వీళ్ళెవరో నిజంగా పెద్దవాళ్లే. అమ్మా, నీ కొడుకుని చూస్తుంటే నాకు చాలా చాలా అనుమతిస్తున్నాయి. అన్నయ్య చేసే వ్యాపారం ఏంటి? ఒరే పిచ్చి పిచ్చిగా వాక్కు. మీరు గారు నమస్కారం. మా చెల్లాయి, మా తమ్ముడు రవి. హలో. హలో. ఇఫ్ యు లెఫ్ట్ హ్యాండ్ సార్. ఆల్ రైట్. Please come. భారత్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మనం గెలవడం, గవర్నమెంట్ చేయడం కూడా ఖాయమయ్యి అప్పుడే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే నిప్పు కూడా రాసుకుంటాం సార్. కొద్ది రోజుల్లోనే భగ్గుమని మండిపోవడం కూడా ఖాయం. సార్, నాకు నిజంగానే మండిపోతుంది. వాట్? ఏమిటి మీరు అనేది? చూడండి సార్ ఈ పేపర్. ప్రజలు క్షేమంగా ఉండాలని దేశం కోసం మేము శత్రువులతో పోరాడి చేతులు కాళ్ళు పోగొట్టుకున్నాం. కానీ అసలు సిసలైన దేశద్రోహ శత్రువులు ఇక్కడే ఉన్నారు. అక్కడ కాదు సార్, అక్కడ కాదు, ఇక్కడ ఈ పేరు. నిత్య జీవితావసర వస్తువుల్ని దాచిపెట్టి ప్రజలు మలమల మార్చేస్తున్న ఈ వ్యాపారస్తులు అసలు మనుషులే కాదు, వాళ్లే నిజమైన దేశద్రోహులు, శత్రువులు. అదే ఎందుకన్నా ఎక్కడ పడతావు? నిజం చెప్పడానికి నేను ఎప్పుడూ భయపడ. చూడండి సార్, సిపాయిలు తుపాకులను పుచ్చుకొని కట్టాల్సింది ఆ శత్రువుల్ని కాదు, మన మధ్యనే మనల్ని దోచుకు తింటున్నా ఈ పిడికొల్ని. నాకే గనక పవర్ ఉంటే చంద్రన్ పుచ్చుకొని ఈ చీడపులందరినీ పేల్చి పారేసేవాడిని, అదరగొట్టేసేవాడిని. రవి, భారత్, మేము సార్, భారత్ వెరీ సారీ. తమ్ముడు మిలిటరీ ఆఫీసర్, ఒక తమ్ముడు ఆఫీసర్. మరి నువ్వు? ప్లీజ్ రవి, నువ్వు చేసింది ఏం బాగలేదు. ఏమిటి పేపర్ చదవడం, అందులో ఉన్న విషయాలు చెప్పడం తప్ప? ఏం కదా, సమాజంలో 1,00,000 తప్పులు జరుగుతాయి. వాటన్నిటిని విమర్శించడం నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావా, అనుకుంటున్నావా? ఒకప్పుడు అదే నీ హక్కుగా నాకన్నా మాట్లాడు. సరేలే, మొత్తం భారతంలోనే ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని, చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగవేసిన మహాజ్ఞానివి. బ్రతుకు తెరుపు ఉద్యోగం ఒక మార్గం కాదనుకున్నావన్నయ్య. అందుకు ఉన్న డిగ్రీ చించేసి ఏ డిగ్రీ లేకుండానే కోటీశ్వరుడు అయిపోయావన్నమాట. ఒక్క సంవత్సరం తిరిగేసరికి ఈ ఊళ్ళో కల్లా పెద్ద ధనవంతులు అయ్యావన్నమాట. ఆనాడు కొండిత నువ్వు చెప్పిన వాక్యాలు విని నా జీవితాన్ని మార్చుకుని ఈ చేతిని పోగొట్టుకున్నా. ఆ మాటలు నువ్వు మర్చిపోయినా నాకింకా గుర్తున్నాయి. జీవించలేక పెంచిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి ఎవరికి ఆదేశాన్ని దోచుకు తినాలనుకుంటా నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా, ఆగడ్ శత్రువు. మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకే. మనిషి బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి. మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి, మంచిని నిలబెట్టడం కోసం బ్రతకాలి, ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి. నేను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో పొంగిపోవడం కోసం బ్రతకాలి. అంతేగా ఇప్పుడు నువ్వు ఎన్నుకున్న విధానం ఉందే, దీనికంటే ఈ కొండ మీద నుంచి దూకితడం మేలు. నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు,
ఒక్కడు ఏడ్చేవాడు ఉండడు. దట్స్ ఆల్. మన వీపీలందరికీ నచ్చినేసి చెప్పండి. తర్వాత గుడ్ ఈవినింగ్ సార్. హలో మిస్టర్ భారత్, నువ్వు ఏమైనా న్యూస్ తీసుకొచ్చావా? ఎస్ సార్, బట్స్ నాట్ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. ఎస్, ఇక్కడి నుంచి మీతో నేను చేతులు కలపలేను. ప్రజల రకాలను పిండి జేబులు నింపుకుంటున్న మీ నికృష్టం నేను చేయలేను. మీరు కూడా కార్యక్రమాలన్నీ ఆపు చేసి ఇంతవరకు వచ్చేసిన మీ దొంగ సరుకునంతటిని వెంటనే పబ్లిక్ వర్క్ చేస్తే మంచిదని సలహా ఇస్తున్నాను. అదే సంగతి. మన వాడికి ఎవరు ఆత్మ ప్రబోధం చేశారు, నెప్పుతున్న మనస్సుని తట్టి లేపారు. అవునులే, మొన్నటి దాకా బాధ పెట్టిన మన నికృష్టపు డబ్బుతో పూర్తిగా తీరిపోయిందిగా. భారత్, ఇది ఒక పద్మ వ్యూహం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అభిమన్యులే. లోపలికి రావడమే గాని బయటికి పోయే దారి లేదు. ఒకవేళ ఎవరైనా తెగించి పోలనుకుంటే పద్మ వ్యూహంలో అభిడికి పట్టిన గతి ఏర్పడుతుంది. నింపని ప్రబోధాలు వింటే చెడిపోతావు, జాగ్రత్త. ప్రాణాలకు తెగించే నీ పద్మ వ్యూహంలో కాలు పెట్టాను. ఇంకా పాతాళానికి పోలేను, ప్రజల బాధలో కారుకుండా కాలేను. మిస్టర్ అశ్వరావు, నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. మర్యాదగా నీ గోడౌన్స్ అన్ని తెరిపి నువ్వు దాచిపెట్టిన సరుకులన్నీ ప్రజలకు బయట పెట్టి, లేదా తెల్లారేసరికల్లా నీ ప్రతి గోడౌన్ అడ్రస్ తో సహా, నెంబర్ తో సహా ప్రతి పేపర్లోనూ ప్రచురింపబడుతుంది. ప్రజలే నిన్ను నరికి పోగులేస్తారు. నీ చరిత్ర నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. కబడ్డా అండ్ గుడ్ బై. హలో. బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, చక్కెర, గోధుమ పిండి ప్రజలతో పాటు పోలీసులకు కూడా దొరక అల్లాడిపోతున్నారని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే లక్ష్మీ కాలనీ గోడౌన్స్ లో